అందరికీ నమస్తే అండి. ఇడ్లీలైతే మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే నేనైతే ఒక టిప్ చెప్తా ఫ్రెండ్స్. అది మీకు తెలిసిందే కావచ్చు. కానీ నేను చేసే పద్ధతిలో అయితే మీకైతే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఒక గ్లాసు మినపప్పు తీసేసుకొని అందులో సగం గ్లాసు పేపర్ అటుకులు గానీ, దొడ్డటుకులు గానీ వేసి నానబెట్టాలండి. ఒక గంట నానబెడితే సరిపోతుంది. అరగంట తర్వాత ఇడ్లీ రవ్వనైతే నానబెట్టానండి. ఇలా నానబెట్టిన దాన్ని నీళ్ళు లేకుండా చేయితో కానీ ఒక బట్టలో వేసి కానీ ఇడ్లీ రవ్వనైతే మొత్తం పిండి ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలండి. మనం ముందుగా నానబెట్టిన మినపప్పును మంచిగా మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టిన పిండిని మాత్రము ఇందులో ఇడ్లీ రవ్వలో అయితే కలపాలండి. అలా కలిపిన తర్వాత బాగా కలపాలి. మనం ఎంత బాగా కలిపితే ఇడ్లీలు అయితే అంత సాఫ్ట్గా ఉబ్బెత్తుగా వస్తాయి. అలా కలిపిన తర్వాత కూడా మనము మూత మంచిగా పెట్టాలండి. గాడుపు తగలకుండా పెట్టాలి. అప్పుడే మనకు పొద్దటి వరకు పిండి అనేది బాగా పులుస్తుంది. చాలా సాఫ్ట్గా